stories for peaceful nights. ఒక గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి వందల సంఖ్యలో మేకలుండేవి. కాని అతనికి సొంతంగా 1 ఎకరం భూమి కూడా లేదు. అతని మేకలు మేతకోసం తిరుగుతూ గ్రామస్తుల పొలాల్లోకి వెళ్లి వారి పంటలను నాశనం చేసేవి. దీంతో గ్రామస్తులు ఆ గొర్రెల కాపరిని హెచ్చరించారు. నీ మేకలు మా పొలాలకు పెద్ద నష్టం చేస్తాయి. నీవీ గ్రామాన్ని వదిలి వెళ్ళాలి, లేదంటే తప్పనిసరిగా భూమి కొనుక్కోవాలి. ఏమి చెయ్యాలో తెలియక గొర్రెల కాపరి అప్పు తెచ్చి ఒక చిన్న భూమి ముక్క కొనుగోలు చేశాడు. ఆ భూమి చాలా పాడైనది. అందులో మొక్కజొన్న తప్ప ఇంకేమీ పండించలేని పరిస్థితి. అతడు ఎంత కష్టపడినా ఆ మొక్కజొన్న పంట కూడా చాలా నీరసంగా తక్కువ దిగుబడితో పండింది. కొంతకాలం తర్వాత ఆ గొర్రెల కాపరి కంటిచూపు తగ్గిపోవడం మొదలైంది. చివరికి అతడు దాదాపు అంధుడయ్యాడు. అప్పటినుంచి అతని చిన్న కొడుకు పొలం పనుల బాధ్యత తీసుకున్నాడు. ఒకరోజు పంటదేవత, సంపదదేవత, ధైర్యదేవత ఆ గొర్రెల కాపరి పొలం పక్కగా వెళ్తున్నారు. వారు తమలో తాము వాదించుకోవడం మొదలుపెట్టారు. మనలో ఎవరి ఎక్కువ శక్తివంతులు అని. పంటదేవత ఇలా చెప్పింది, ఈ పొలం ఒకసారి మంచి పంట ఇస్తే ఈ గొర్రెల కాపరి బాలుడికి ఇక ఎలాంటి సమస్య ఉండదు. నేనీ పొలంలోకి ప్రవేశించి దాన్ని సారవంతంగా చేస్తాను అని చెప్పి ఆమె మొక్కజొన్న పొలంలో కూర్చుంది. అప్పుడు సంపదదేవత చెప్పింది, మనిషికి నిజమైన మేలు చేసేది నేనే. ఈ పేదబాలుడికి నేను ఏమి చేయగలనో చూడండి అని చెప్పి ఆమె డబ్బుల సంచిగా మారి పొలం వెళ్లే దారి పక్కన పడుకుంది. అప్పుడు ధైర్యదేవత ఇలా అన్నది, నేను అతని తలపై కూర్చుంటే మీ ప్రయత్నాలన్నీ వృధా. ధైర్యం లేకపోతే పంటా పనికిరాదు, సంపదా పనికిరాదు అని చెప్పి ఆమె గొర్రెల కాపరి బాలుడి తలపై కూర్చుంది. పంటదేవత పొలంలో కూర్చున్న వెంటనే ఆ పొలం పూర్తిగా మారిపోయింది. మొక్కజొన్న కాండాలు అసాధారణమైన ఎత్తుకు పెరిగాయి. అవి గట్టిగా దగ్గరగా నిలబడ్డాయి. ప్రతీ కాండం మీద భారీగా గింజలతో నిండిన మొక్కజొన్న తలలు బరువుతో వంగిపోయాయి. అది చూసిన గొర్రెల కాపరి బాలుడు భయంతో వణికిపోయాడు. ధైర్యదేవత అతని తలపై కూర్చుండడం వల్ల అతడా అద్భుతాన్ని మంచిదిగా భావించలేకపోయాడు. ఈ మొక్కజొన్నకు ఏదో వింత వ్యాధి పట్టింది అని అనుకుని తండ్రికి చెప్పడానికి ఇంటివైపు పరిగెత్తాడు. ఇంటికి వెళ్లే దారిలో డబ్బుల సంచి కనిపించింది. కాని బాలుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను ఎంత దూరం కళ్ళు మూసుకుని నడవగలనో చూద్దాం అని కళ్ళు తెరవకుండా నడిచాడు. డబ్బుల సంచిని పూర్తిగా దాటిన తర్వాతనే తన కళ్ళు తెరిచాడు. ఇంటికి చేరుకుని తన అందతండ్రితో అన్నాడు, పొలంలో ఉన్న మొక్కజొన్న ఏదో పురుగు పట్టినట్టుంది. పంట మొత్తం పాడైపోయింది. ఈ భూమిని ఏ ధరకైనా అమ్మేద్దాం. అంధుడైన తండ్రి అన్నాడు, కొనేవాళ్లుంటే అమ్మేయండి. బాలుడు తిరిగి పొలానికి వెళ్లాడు. అక్కడొక వ్యాపారి ఆ మొక్కజొన్న పొలాన్ని చూస్తూ ఆశ్చర్యంతో నిలబడ్డాడు. ఆ వ్యాపారి ఎన్నో దేశాలు తిరిగాడు, కాని ఇలాంటి నాణ్యతగల మొక్కజొన్నను ఎక్కడా చూడలేదు. అతడు బాలుడిని కలిసి ఈ భూమి అతనిదేనని తెలుసుకుని మంచి ధర చెప్పి కొనుగోలు చేశాడు. అంతేకాదు, ఆ బాలుడిని నెలజీతంతో తన సేవలో పెట్టుకుంటానని కూడా అన్నాడు. వ్యాపారి తన బండ్లన్నింటినీ ఖాళీ చేసి ఆ మొక్కజొన్నతో నింపాడు. ఆకు, కాండం, గింజ ఏదీ వదల్లేదు. బాలుడిని కూడా వెంట తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారొక నగరానికి చేరుకున్నారు. వ్యాపారి కొంత మొక్కజొన్నను రాజుకు చూపించి అన్నాడు, ఇలాంటి మొక్కజొన్న మీరెప్పుడైనా చూశారా? నా దగ్గర ఇది చాలానే ఉంది. ఒక బండి నిండా మొక్కజొన్నకు బదులుగా ఒక అంబారీ ఉన్న ఏనుగు ఇస్తే నేను సంతోషిస్తాను. ఈ గింజలు మీ రాజ్యంలో నాటితే మీ ప్రజలకు ఆకలి ఉండదు. రాజు ఒక బండి నిండా మొక్కజొన్న తీసుకుని అంబారీ ఉన్న ఏనుగు ఇచ్చాడు. ఇంకొన్ని బండ్లను నగరంలోని పెద్ద జమీందార్లకు అమ్మాడు. ఆ డబ్బుతో వ్యాపారి బాలుడిని రాజుల్లా అలంకరించాడు. రాజబట్టలు వేయించాడు. అతన్ని ఏనుగుపై కూర్చోపెట్టి అందరికీ ఇలా చెప్పాడు, ఈ యువకుడు బంగారుదేశపు రాజు, నేను ఆయన మంత్రి. ఇలా వారు మరో నగరానికి చేరుకున్నారు. ఆ నగరం రాజుకు ఇప్పటికే బంగారుదేశపు రాజు రాక వార్త తెలిసి అతడు ఘనంగా స్వాగతం పలికాడు. అద్దాల మహల్లో ఉండేలా చేశాడు. విందులు, సత్కారాలు జరిగాయి. రాజు, రాణి తమ కుమార్తెను ఈ బంగారుదేశపు రాజుకి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు. వ్యాపారి బాలుడితో అన్నాడు, నీవు రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలి. బాలుడు భయంతో అన్నాడు, రాజుల భార్యలు చాలా కఠినంగా ఉంటారు. వ్యాపారి కోపంగా అన్నాడు, దుర్మార్గుడా, నీవు నా సేవకుడివి. నా మాట వినకపోతే నీ ఎముకలు విరుస్తాను. వ్యాపారి రాజుకు వెళ్లి పెళ్లికి అంగీకారం తెలిపాడు. కానీ అన్నాడు, మా దేశపు ఆచారాల ప్రకారమే పెళ్లి జరగాలి. పెళ్లిరోజు వచ్చింది. పల్లకీ పంపించారు.
బాలుడిని చేతులు కాళ్ళు కట్టేసి పల్లకీలో వేసి తీసుకెళ్లారు. ఇది బంగారుదేశపు ఆచారంగా భావించి వివాహం పూర్తయింది. అతడ్ని వివాహగదికి పంపారు. గది బయట 2 సైనికులు కత్తులతో కాపలా కాశారు. బాలుడనుకున్నాడు, నేను దేవతకు బలికానున్నాను. రాజకుమార్తె వచ్చినప్పుడు అతడు ఆమెను దేవత అనుకుని ఒక తోసివేసి పారిపోయాడు. రాజకుమార్తెను తోసివేసి పారిపోయిన తర్వాత గొర్రెల కాపరి బాలుడు వసతిగృహానికి చేరుకున్నాడు. వ్యాపారి అతనికి గట్టిగా కొట్టి మరియు కోపంగా అన్నాడు, నికృష్టుడా, నేను నిన్ను రాజకుమార్తెతో పెళ్లి చేస్తే నీవు ఆమెను వదిలి పారిపోయావా? తర్వాతిరోజు రాజు వ్యాపారిని పిలవలించి అడిగాడు, నా కుమార్తెను తోసివేసి నీ రాజు ఎందుకు పారిపోయాడు? ఆమె అతనికి ఏమి అపచారం చేసింది? వ్యాపారి శాంతంగా ఇలా అన్నాడు, నిన్న రాత్రి వాన ఏ విధంగా పడిందో తెలుసా? ఏనుగు తొండాల్లా నీళ్లు కురిశాయి. అలాంటి సమయంలో రాజు తన భార్యను కలవడం అవమానంగా భావించాడు. రాజు దీనిని నమ్మాడు. అతడు తన పురోహితుల్ని పిలవలించి ఇంత చెడ్డ ముహూర్తం ఎలా నిర్ణయించారు అని వారిని కొట్టించమన్నాడు. అతడు ఆజ్ఞాపించాడు, మళ్లీ మంచి ముహూర్తం ఖచ్చితంగా నిర్ణయించండి. పురోహితులు తమ తప్పుకు క్షమాపణ చెప్పి మరుసటి రాత్రికి మరో ముహూర్తం నిర్ణయించారు. కాని ఆ రాత్రి కూడా గొర్రెల కాపలి బాలుడ మళ్లీ పారిపోయాడు. వ్యాపారి మళ్లీ అతన్ని బాగా కొట్టాడు. రాజు మళ్లీ వ్యాపారిని పిలవలించాడు. వ్యాపారి అన్నాడు, మీ పురోహితులు ఇంకా పెద్ద తప్పు చేశారు. నిన్న రాత్రి ఏనుగుతలలంత పెద్ద వాన కురిసింది. పురోహితులు మళ్లీ శిక్షించబడ్డారు. ఈసారి వారు అత్యుత్తమమైన ముహూర్తాన్ని 3వ రాత్రికి నిర్ణయించారు. ఆ రోజు వ్యాపారి గొర్రెల కాపరి బాలుడితో గట్టిగా అన్నాడు, ఈ రాత్రి నీవు పారిపోతే నేను ఖచ్చితంగా నీ తల నరికేస్తాను మరియు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు గొర్రెల కాపరి బాలుడు తనలో తాను అనుకున్నాడు, ఈ రాత్రి దేవత నన్ను తినేస్తుంది, లేదంటే వ్యాపారి నన్ను చంపేస్తాడు. ఏ విధంగా అయినా ఈ రాత్రి నా మరణం ఖాయం. ఇప్పటికీ ధైర్యదేవత ఆ పేదబాలుడి తలపైనే కూర్చొని ఉంది. ఆమె తన సహచర దేవతలైన పంటదేవత, సంపద దేవతలను చూసి అడిగింది, ఇప్పటికైనా ఈ మూర్ఖుడికి మీరింకేమైనా మేలు చేయగలరా? అప్పుడు పంటదేవత, సంపదదేవత తమ ఓటమిని అంగీకరించాయి. వారు ధైర్యదేవతను వేడుకున్నారు, దయచేసి ఈ బాలుడిని రక్షించు. అప్పుడు ధైర్యదేవత ఆ బాలుడి తలనుంచి దిగిపోయింది. అదే క్షణంలో రాజకుమార్తె వివాహగదిలో అడుగుపెట్టింది. ఆ క్షణంలోనే గొర్రెల కాపరి బాలుడిలో అద్భుతమైన మార్పు జరిగింది. అతడు వేచి నిలబడ్డాడు. రాజకుమార్తె వైపు వెళ్లాడు. ఆమెను మర్యాదగా పలకరించి ఆమె ఆరోగ్యం గురించి సాంప్రదాయబద్ధంగా అడిగాడు. అతని ప్రవర్తన చూసి రాజకుమార్తె చాలా సంతోషించింది. ధైర్యదేవత ఆశీర్వాదంతో ఒక పేద గొర్రెల కాపరి బాలుడు రాజకుమార్తె భర్తయ్యాడు. అతడు ఆ రాజ్యంలోనే ఉండిపోయాడు. అతని మామ మరణించిన తర్వాత అతడే రాజయ్యాడు. వ్యాపారి అతని మంత్రయ్యి తన రాజును నమ్మకంగా సేవచేశాడు. అప్పటినుంచి పంటదేవత, సంపదదేవత ఎప్పుడూ ధైర్యదేవత వెనకే నడుస్తున్నాయి. ధైర్యదేవత ఎవరిని దూరంగా ఉంచుతుందో పంటదేవత, సంపదదేవత కూడా వారిని దూరంగా ఉంచుతాయి. If you like story, like, share, subscribe. Moonlight Fairy Tales Studio Telugu.